ఓ సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. ఎప్పుడు చూసినా ట్రాఫిక్ జామే. ఏ రూట్ చూసినా ఇదే సీన్. బండి బంపర్ టు బంపర్ నడవాల్సిందే. సిగ్నల్ పడిందంటే నరకం. కర్మగాలి రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇక అంతే సంగతి. ట్రాఫిక్ కదలదు, బండి నడవదు. గంటల కొద్దీ నరకం. పొద్దునాట ఆఫీస్కు లేటు, ఇటు సాయంత్రం ఎప్పటికి ఇల్లు చేరుతామో తెలీదు. ట్రాఫిక్ జామ్లతో హైదరాబాదీలకు మళ్లీ కష్టం వచ్చి పడింది. సిటీలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. హైదరాబాద్లో 1 కోటి మందికి పైగా జనం ఉంటారు. పబ్లిక్ అనుగుణంగా రవాణా వ్యవస్థ లేదు. కొత్తగా ఫ్లైఓవర్ విస్తరణ పనులు చేపట్టింది లేదు. రహదారులను మరమ్మతు చేయలేదు. దాంతో వాహనాలతో రోడ్లు రద్దీగా మారాయి. సిటీలో మెజార్టీ జనం సొంతంగా 2 వీలర్స్ వాడుకుంటారు. కొందరు కార్లు యూజ్ చేస్తున్నారు. దాంతో రోడ్ల మీద వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. సిటీ రోడ్లలో గిర్రుమని బస్సులు తిరుగుతున్నాయి. ప్రధాన జంక్షన్లలో బస్సులు, కార్లు, ఆటోలతో నిండిపోయాయి. ఒక్కోసారి జంక్షన్ల వద్ద వాహనాలు 300 మీటర్ల నుంచి 500 మీటర్ల వరకు ఆగి కనిపిస్తున్నాయి. ఆ పరిస్థితితో చాలా మంది బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు దాటింది. హైదరాబాద్లో ఒక్క ఫ్లైఓవర్ నిర్మించలేదు. నిర్మాణంలో ఉన్న పనులు చేయటం లేదు. ఫతేనగర్ ఫ్లైఓవర్ విస్తరణ పనులను కూడా పట్టించుకోలేదు. దాంతో నగర రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. రహదారుల సుందరీకరణ పనులు చేపట్టింది లేదు. అతుకులు గతుకుల రోడ్లతో ప్యాసింజర్స్ తెగ ఇబ్బంది పడుతున్నారు. ఉన్న రహదారులను సరిచేయాలని కోరుతున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదు. ఏ మాత్రం లెక్క చేయటం లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కార్ హైదరాబాద్ రహదారులపై ఫోకస్ చేసింది. రహదారులను విస్తరించింది. అవసరం ఉన్న చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించింది. బాలానగర్ ఫ్లైఓవర్, కైతలాపూర్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసింది. బాలానగర్ ఫ్లైఓవర్ వల్ల ఆ ప్రాంతంలో రద్దీ తగ్గింది. మాదాపూర్ వెళ్లేవారికి కైతలాపూర్ ఫ్లైఓవర్ ఉపయోగపడింది. దాంతో రద్దీ తగ్గింది. ఫతేనగర్ ఫ్లైఓవర్ విస్తరణ పనులను చేపట్టారు. కానీ ఆ వెంటనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పనులకు బ్రేక్ పడింది. ఆ తర్వాత ఏర్పడిన రేవంత్ సర్కార్ ఇప్పటి వరకు కూడా విస్తరణ పనులు చేపట్టలేదు. ట్రాఫిక్ కొంచెం హెవీగానే ఉంది. ఈ మధ్యలో వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ పడుతుంది. రసూల్పుర టు మాదాపూర్, యూసఫ్గూడ టు జూబ్లీ హిల్స్. రోజు ఎంత సమయం పడుతుంది? హాఫ్ అన్ అవర్. ట్రాఫిక్ జామ్ ఎలా ఉంది? చాలా ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ. 10 కిలోమీటర్స్కి ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది. 1 అవర్ ముందే బయలుదేరుతున్నాం సార్. సిటీలో ట్రాఫిక్ గురించి బీఆర్ఎస్ సర్కార్ దృష్టి సారించింది. దాంతో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తెలియలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ సమస్యను పట్టించుకోవడం లేదు. రైతులు, విద్యార్థుల సమస్యలను ఖాతరు చేయటం లేదు. కొత్తగా ఏ ఒక్క పని చేపట్టింది లేదు. దాంతో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు నిలిచిపోతూనే ఉన్నాయి. ఉదయం, సాయంత్రం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోడ్లపై గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని ప్యాసింజర్స్ వాపోతున్నారు. వేసవిలో సమస్య ఎక్కువగా ఉంటుందని వాహనదారులు చెబుతున్నారు. సిటీలో ఆఫీస్కు వెళ్లే సమయంలో ఒక్కో సిగ్నల్ వద్ద 2 నుంచి 3 నిమిషాల పాటు వెయిట్ చేయాల్సి వస్తుందని గుర్తు చేశారు. ఎండవేడికి తాళలేక అస్వస్థతకు గురైన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. వర్షాకాలంలో సిటీలో ప్రయాణించడం ఓ టాస్క్ అని మరో ప్రయాణికుడు వివరించారు. చినుకు పడితే రహదారులు చెరువులను తలపిస్తాయని, ఆ రోడ్డులో వెళ్లడం ఏమా డేంజర్ అంటున్నారు. అంతేకాదు, రోడ్లపై ఉండే గుంతలతో చాలాసార్లు కింద పడిపోయామని వెల్లడించారు. హైదరాబాద్ నగరాన్ని బీఆర్ఎస్ సర్కార్ విశ్వ యవనికపై సగర్వంగా నిలిపింది. అన్ని రంగాల్లో అభివృద్ధి పుంతలు తొక్కింది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రం తిరోగమన దిశలో వెళ్తోంది. రేవంత్ సర్కార్ తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన గ్రామ సభలు అందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ రహదారుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సిటీ రోడ్లను రేవంత్ సర్కార్ లెక్క చేయటం లేదని, ట్రాఫిక్ సమస్యే కాదు, గుంతల రోడ్లతో ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు నిట్టూర్చారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో ట్రాఫిక్ సమస్య పెరుగుతున్న కొద్దీ దానికి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ అసమర్థ పాలనతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు.
వాహనదారులు బయటికి వచ్చారంటే గంటల తరబడి రోడ్ల మీద వెయిట్ చేయాల్సిన సమస్య ఏర్పడింది. వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీధర్ రెడ్డి, హైదరాబాద్.